కాస్త ముందు ఈ క్రేన్ను చూసిన క్షణమే మనసు ఓ 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కాదు కాదు 30-40 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది. మా చిన్నతనంలో చదువు అయిపోయి ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు మేము ఇంటి దగ్గర ఉండేది కాదు. మా బావి కాకుండా మా తండ్రితో మా అన్నతో కలిసి మా చిన్ననాన్న పెదబాపు బావులు తవ్వడానికి పనికి వెళ్ళేవాళ్ళము. అది కూడా క్రేన్ ఉంటేనే. అంటే క్రేన్ మాకెంత ఇష్టమో ఒక రైలు నడిపినట్టు, రైలు పట్టాల మీద తిరిగినట్టు ఉండేది. ఎంత ఎండైనా క్రేన్ ఉంటే ఆ రోజు మొత్తం ఆ క్రేన్తో పనిచేసేవాళ్ళం. అంటే ఆ క్రేను అప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక విమానము, ఒక ట్రైన్తో సమానము. ఈ క్రేన్ గోలతో మట్టితో స్నేహమైంది మా బాల్యం. నాన్నతో పనిచేసిన మా జీవితపు మొదటి పాఠాలు. క్రేను పక్కకు తోయడానికి 2 లేదా 3 కలిసి తోసేవాళ్ళం. మళ్ళీ బావిలోకి నెట్టేవాళ్ళం. డ్రైవరు మెల్లిగా కిందికి హ్యాండిల్తో దించేవారు. అలా రోజు మొత్తం లోపల నుంచి వచ్చే మట్టిని పైకి తీసి గడ్డ మీద వేస్తారు. మేము ఇద్దరు మళ్ళీ క్రేన్ను మరోవైపు నెట్టి బావి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అది కేవలం పనికేం కాదు, చదువు కోసం నడిచిన తొలి అడుగులు. సెలవులు అయిపోయాక అక్కడ చేసిన పనితో వచ్చిన కొంత డబ్బుతో మళ్ళీ బడికి, హాస్టళ్లకు, చదువుకోవడానికి ఖర్చులకు అవసరపడేవి. ఇప్పుడు ఊళ్ళో ఎక్కడ చూసినా బోరు మోటార్లు కనిపిస్తూ ఉన్నాయి. పాత బావులు కనబడటం మానేశాయి. కానీ ఈ క్రేన్ మాత్రం ఓ జీవితం మాట్లాడినట్టు అనిపించింది. ఈ క్షణంలో మా తండ్రి చెయ్యి పట్టుకొని తిరిగిన ఆ పొలాలు, మా అన్నతో స్నేహితులతో అల్లరిగా చేసిన పనులు గుర్తుకొచ్చాయి. మట్టిలో ముంచి మన్ను మీద నిలబెట్టిన జీవితం అన్నీ ఒక్కసారిగా మదిలోకి వచ్చాయి. స్వరాజ్ 5 న్యూస్.